హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంటాయన్నమాట. హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, హెయిర్ లాస్ అనేది జరగదు. నా హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోవడం వల్ల ఈ హెయిర్ను ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక 1 మంత్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ మంచిగా అయింది నా హెయిర్. అందుకోసమని మీ దగ్గర షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని దాంట్లో కరివేపాకు, మందారం ఆకులు, మందారం పువ్వు, కొంచెం మైదాకు ఆకు ఉంటుంది కదా ఫ్రెండ్స్, మైదాకు, మెంతులు అవన్నీ వేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో అట్లే వేడి చేయాలి. అట్లే అవి బాగా మరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆకులో ఉన్న రసం అంతా బయటకు వస్తుంది, కొంచెం లైట్ గ్రీన్ టైప్ వస్తుంది అనమాట. అదిగోండి ఫ్రెండ్స్, లైట్ ఇప్పుడు అది మొత్తం ఉడికి దగ్గరికి అయిపోతుంది. ఆయిల్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసాను. కలిపి చూద్దాం. ఆయిల్ అనేది కొంచెం లైట్ గ్రీన్లోకి వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక టిఫిన్, నేనైతే ఒక టిఫిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1 మంత్ అట్లా వస్తుంది నాకు అనమాట. ఒక 1/2 లీటర్ వరకు చేసుకుంటాను నేను. ఈ పిప్పిలాగా మిగిలింది కూడా మాడకు బాగా రుద్దుకుంటే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. దానిలో ఉన్న రసం అంతా మన హెయిర్కి అనేది అంటుతుంది కదా, మాడకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఒక గాలి ఇట్లా పోకుండా మంచిగా ఒక టైట్గా ఉండే టిఫిన్లోకి పోసి పెట్టుకుంటాను అనమాట. అట్లా వడగట్టిన తర్వాత దాంట్లో మిగిలిన పిప్పిని కూడా ఇట్లా గట్టిగా పిసికి నెత్తికి పెట్టుకుంటాను అనమాట నేను హెయిర్కి. లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చింది చూడండి. దాంట్లో ఉన్న రసం అంతా అన్ని ఆయిల్లోకి వచ్చేసాయి అన్నమాట. మీ దగ్గర ఉంటే కలబంద కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కలబంద లేదని చెప్పేసి నేను వేయలేదు. మెంతులు వేయడం వల్ల హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను మూసి పెట్టుకుంటాను. దాంట్లో ఉన్న కొంచెం ఆయిల్ కూడా తీసి మాడకు బాగా రుద్దుకుంటాను అనమాట. ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోకుండా ఉంటుంది. హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అనమాట. నేను అందుకే షేర్ చేసుకోవడం జరిగింది. ఇది ఆయిల్ పెట్టుకున్నాకనే నా జుట్టు ఊడిపోవడం అనేది తగ్గిందనమాట. నెక్స్ట్ మీరు అడిగితే నా హెయిర్ని కూడా చూపిస్తాను అనమాట, ఎంత పొడవుగా ఉంటుందో. బాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.